నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు వెజ్ బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. ఇది చాలా సింపుల్ అండ్ యమ్మీ రెసిపీ. సూటిగా సుత్తి లేకుండా రెసిపీ చెప్పేస్తాను. మరి దీనికోసం కాస్తంత శనగపిండి, కొంచెం మ్యాగీ మసాలా, కొంచెం మిరియాల పొడి, కొంచెం సాల్ట్, అలాగే సన్నగా తరుక్కున్న ఆనియన్, పచ్చిమిరపకాయ ముక్కలు, కాస్తంత వాటర్ వేసి బాగా కలుపుకొని ఎగ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పక్కన పెట్టుకోండి. అలాగే నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. దీని కళాయిలో కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి మనం బ్రౌన్ బ్రెడ్ ముందుగా ఏ బ్రెడ్ మీరు తీసుకున్నా ఈ విధంగా ముందు రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వలన మీరు బ్రెడ్ ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఈజీగా అయిపోతుంది. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. మీరు తర్వాత ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నా ముందుగా బ్రెడ్ అయితే ఇలా రెడీ చేసుకోండి. సో చూసారా, కళాయిలో కాస్తంత ఆయిల్ వేసి మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ వేసి బ్రెడ్‌ని అటు ఇటు తిప్పి దాంట్లో కాస్తంత ఆయిల్ వేసి మూత పెట్టి 1 మినిట్ అంటే 1 మినిట్ మగ్గించి మళ్ళీ రివర్స్ చేసి మనకి కావాల్సిన బ్రెడ్ టోస్ట్‌లు ఇలా రెడీ చేసేసుకోవడమే. మన బ్రెడ్ ఆమ్లెట్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. అంతేనండి. చాలా సింపుల్‌గా ఉంది కదా! దీన్ని మనం పిల్లలకి చక్కగా క్రాస్‌గా కట్ చేసి వారికి నచ్చినంతే మయోనీస్ గానీ, సాస్ గానీ వేసి సర్వ్ చేసుకోవడమే. మరి నచ్చిందా? తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఆల్. ఆగండి. సూటిగా సుత్తి లేకుండా చెప్పాను కదా అని ఒక లైక్ కూడా చేయకుంటే అలా వెళ్ళిపోతే ఎలా అండి? ఒక లైక్ చేసి, వీలైతే షేర్ చేసి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని, కొంచెం కామెంట్ చేసి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఆల్.